Hi all, welcome to my channel is Foodie. This is Srilekha here. So నేను ఈరోజు ఈ వీడియోలోని స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. సో ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 1 full cup ఆఫ్ శనగపిండిని తీసుకొని దాన్ని దోరగా వేయించుకోండి. మనకి అరోమా వదిలినంత వరకు మనం అలాగా స్లోగా దోరగా వేయించుకోవాలి. సో ఎప్పుడైతే మనకి శనగపిండి వాసన మనకి వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్న శనగపిండిని మనం ఒక బౌల్లోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ 1 కప్పు, కారం, కొద్దిగా పసుపు, ఇంగువ, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నూనె, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే మనకి చేతిలో ఉండలా తయారు చేస్తే మనకి బాల్లాగా అవ్వాలి. అలా అంటే మనకి మిక్స్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. సో మనకి ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇలాగా స్లిట్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే మీడియం సైజ్డ్ క్యాప్సికమ్ ఉన్నాయి కాబట్టి నేను వాటితోనే చేసింది చూపిస్తున్నాను. కానీ ఈ రెసిపీకి మీరు చిన్నగా ఉండే క్యాప్సికమ్తో అయితే బాగా వస్తుంది ఈ రెసిపీ. సో క్యాప్సికమ్ని స్లిట్ చేసుకొని ఇలాగ మూత పెట్టుకొని మనం అవి గోల్డెన్ కలర్ అలాగ మనకి రోస్ట్ అయినంత వరకు మనం వేయించుకోవాలి. అన్ని వైపులా రోస్ట్ అయ్యి మనకి క్యాప్సికమ్ కొద్దిగా సాఫ్ట్ అయినంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఒకసారి మనకి క్యాప్సికమ్ సాఫ్ట్ అయింది, కుక్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత లోపల ఉన్న గింజలన్నిటిని తీసేయండి. ఇప్పుడు అందులో తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిక్స్ని స్టఫింగ్ కింద పెట్టండి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు చేతితో ఇలాగా ట్యాప్ చేయండి. సో దట్ మనకి ఆ పిండి అనేది అత్తుకుంటుంది. సో ఇలా మిగతా వాటిని కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు స్టఫ్ చేసుకునే క్యాప్సికమ్స్ని మనము రోస్ట్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్, జీరా, కొద్దిగా ఆవాలు, పుదీనా యాడ్ చేసుకొని రోస్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు అందులోనే స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందాకలో దాంట్లో కొద్దిగా మిక్స్ ఉండిపోతే ఇలాగా కొద్దిగా పౌడర్ని యాడ్ చేసుకొని క్యాప్సికమ్ చుట్టూరా పట్టేలాగా కలుపుకోండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.